హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఈ నెల 15 వరకు దూర విద్య అడ్మిషన్లకు గడువు. మరి ఏపీ ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానం 10వ తరగతి ఇంటర్మీడియట్ కోర్సుల్లో పెనాల్టీ లేకుండా అడ్మిషన్ల గడువు తేదీని ఈ నెల 15 అంటే అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించారని డిఈఓ ఆర్ఎస్ గంగాభవాని ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు నేరుగా ఏపీ ఓపెన్ స్కూల్ .org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. వివరాలకు సమీప ఏఐ సెంటర్ల కోఆర్డినేటర్లను సంప్రదించవలసిందిగా కోరారు. అసలు ఏఐ కోఆర్డినేటర్లను ఏ విధంగా సంప్రదించాలి, మీ ప్రాంతంలో ఏమైనా ఏపీ ఓపెన్ స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందా, ఏ విధంగా జాయిన్ అవ్వాలి అన్నది పూర్తి వివరాలు తెలియజేస్తున్నానండి. దయచేసి ఎవరు కూడా ఓపెన్ స్కూల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోకండి. నా స్పెషల్ ఒపీనియన్, ఏఐ సెంటర్ల కోఆర్డినేటర్లు కలవండి. కలిస్తే వాళ్ళు పూర్తి వివరాలు వాళ్ళే చేసి పెడతారు. మీ యొక్క వారి యొక్క సజెషన్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. మీ యొక్క ఏ విధమైన రాంగ్ ఎంట్రీ ఇచ్చిన మీ యొక్క ఫీజు అయితే పోయే అవకాశం ఉంది. అసలు ఏఐ సెంటర్లో కోఆర్డినేటర్లు ఏ విధంగా మనం తెలుసుకోవాలి, ఏ విధంగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీ ఓపెన్ స్కూల్ యొక్క ఏఐ సెంటర్లు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలియజేస్తానండి, ప్రతిదీ పిన్ పాయింటెడ్గా. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దామండి. ముందుగా APOSS అని టైప్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ లాగిన్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఏపీ ఓపెన్ స్కూల్ .ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తామండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఈ యొక్క ఓపెన్ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నామండి. ప్రజెంట్ మనము ఇక్కడ ఏఐ సెంటర్స్ అని కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. క్లిక్ చేసిన తర్వాత అది లాగిన్ అయ్యి మన యొక్క ఇక్కడ డిస్ట్రిక్ట్ వైడ్ అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ఆల్ ఏఐ సెంటర్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి 13 ఏఐ సెంటర్స్, మన 13 జిల్లాల ఏఐ సెంటర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఏ జిల్లా వాళ్ళు అన్నది ముందు అంటే ఇక్కడ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయండి. ఆ కొత్త జిల్లాలు కాకుండా పాత 13 జిల్లాల్లో మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పాత 13 జిల్లాల్లో మీరు ఏ జిల్లా వాళ్ళు చెందిన వాళ్ళో చూసుకోండి. మేమైతే ఫర్ ఎగ్జాంపుల్గా విశాఖ జిల్లాని ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ PDF అయితే డౌన్లోడ్ అయిపోతుంది. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఏఐ సెంటర్లు అంటే ఏపీ ఓపెన్ స్కూల్ తాలూకా కట్టించుకునే కోఆర్డినేటర్లు అన్ని సెంటర్లు కూడా ఇక్కడ ఓపెన్ అయిపోతాయండి. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత PDFను ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ విశాఖపట్నం, మండల్ నేమ్ ఉంది, ఏఐ కోడ్ ఉంది, ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంది, అడ్రస్ ఉంది, ఏ విలేజ్లో ఉంది, వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హుకుంపేట అయితే ఏపీ గవర్నమెంట్ హై స్కూల్ హుకుంపేటలో ఉందండి, వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు. అదేవిధంగా అరకు వ్యాలీ అయితే CAH స్కూల్ అండి, కట్టబంస్ కూడా అరకు వ్యాలీలో ఉందండి, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు. ఈ విధంగా పాడేరు వాళ్ళకైతే పాడేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలమంచిలో చూస్తున్నామండి, అంటే మాది ఎలమంచిలో కాబట్టి ఎలమంచిలో చూపిస్తున్నానండి. ఒకసారి ఇక్కడ ఎలమంచిలో అయితే 2 ఎలమంచిలో గవర్నమెంట్ హై స్కూల్ ఒకటి ఉంది, మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఒకటి ఉందండి. ఈ రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయండి. ఈ విధంగా ఫోన్ చేసి ఆ యొక్క ఏఐ సెంట్రల్ కోఆర్డినేటర్లకు ఫోన్ చేసి మీరు సంప్రదించి పలానా ఎక్కడికి రావాలని మీరు సంప్రదించిన తర్వాత అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వారి యొక్క హ్యాండ్ ఓవర్లో వాళ్ళ యొక్క సూచనలు పాటిస్తూ మీరు ఏపీ ఓపెన్ 10th అండ్ ఏపీ ఓపెన్ ఇంటర్మీడియట్ కట్టి మీ యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మరి వీటి యొక్క ఫీజు ఏ విధంగా ఉంది, ఓపెన్ 10thలో మీ యొక్క ఫీజు ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇంటర్మీడియట్లో మీ యొక్క ఫీజు ఎంత కట్టాలి, వాటి యొక్క పేపర్లు ఏ విధంగా ఎంచుకోవాలి, పూర్తి విషయాలను డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి. ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. మరిన్ని విషయాలు తెలియజేసిన ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.